హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్, వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి కుడుములు. ఈ కుడుములు చేసే విధానం చూడండి. మీరు వినాయకునికి నైవేద్యంగా పెట్టడానికి ఎప్పుడైనా కానీ కుడుములు చేస్తే ఈ విధంగా చేయండి. ఒక పావు కిలో పిండి అండి, దాంట్లో ఒక చిటికెడు ఉప్పు వేసేసి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి. ఈ పిండి బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండితో కుడుములు చేస్తారు. ఇవి మనం తింటే కూడా బాగుంటాయి. తుమ్మికూర పప్పు, పచ్చి చింతకాయ పచ్చడి చేసుకుంటాం. వాటి కాంబినేషన్లో ఈ కుడుములు చాలా బాగుంటాయి. ఇవి వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కుడుములు. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒక గ్లాస్ పిండికి పావు కిలో పిండి అండి. పావు కిలో పిండికి ఒక సగం గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఒక 60% తీసుకున్నాను నేను వాటరు. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. మంచిగా దాని పిండిని బాగా కలపాలండి. మంచిగా పిసకాలి, ఎందుకంటే అది సరిగా కలపకుంటే కుడుములు విడిపోతాయి. ఈ గోరువెచ్చని నీళ్ళతో పోస్తే ఏంటంటే పిండి మంచిగా కలుస్తుంది, మంచిగా మెత్తగా స్మూత్గా వస్తుందండి. తెలంగాణ సైడ్ అయితే ఈ వినాయక చవితి కంపల్సరీ ఈ కుడుములు అయితే పెడతాం. వినాయకుని పెట్టే ప్రసాదాలలో ఈ కుడుములు నెంబర్ 1 ప్లేస్ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణలో తుమ్మికూర పప్పు అని ఉంటుంది. అది కూడా వీడియో ఉంది, చూడండి. ఈ నైవేద్యాలలో తుమ్మికూర పప్పు, ఈ కుడుములు, ఉండ్రాళ్ళు, తడకల పాయసం ఇవి ఇంపార్టెంటు. దీంతోపాటు వాటి వీడియోలు కూడా పెట్టాను, నా ఛానల్లో చూడండి. ఇప్పుడు పిండి కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కకు పెట్టి ఆ తర్వాత వీటిని కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకొని కొద్దిగా ఒత్తుకుంటే ఇట్లా కుడుములు అవుతాయండి. వీటిని మంచిగా అన్నీ ఒక్క సైజులో చేసుకోవాలండి. ఇవి వేసే ముందు కొద్దిగంత పొడిపిండి వేసినా వేయకుండా పర్లేదండి. మనం పిండి కరెక్ట్ కలుపుకుంటే ఒకదానికోటి కూడా అతుకోవు. ఇంతేనండి, రెడీ అయినాయి. వీటిని మనం ఒక గిన్నె ఏదైనా తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. పోసుకొని దాంట్లో ఈ మన చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ఈ చిల్లుల గిన్నెలో ఈ కుడుములు వేసుకోవాలి. వేసుకొని ఆ నీళ్ళ గిన్నె మీద పెట్టేసుకొని ఆవిరి వీటికి డైరెక్ట్ తలిగేటట్టు పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు 20 నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఈ పచ్చిగా ఉండవద్దండి, మంచిగా ఉడకాలి. పచ్చిగా ఉంటే కడుపు నొప్పి వేస్తుంది. మంచిగా ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఉడికినాయండి. ఇవి కరెక్ట్ 20 మినిట్స్ పట్టిందండి నాకు. పిండికి దేవునికి నైవేద్యం పెట్టడానికి ప్లేట్లోకి తీసుకుంటున్నాము. చాలా బాగా వస్తాయండి ఈ పద్ధతిలో చేస్తే. మీరు కూడా చూసి చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో హైలైట్గా తయారైనాయండి కుడుములు.